ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు నమోదవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు బగబగమంటున్నాయి. ఇటు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడంతో అయితే ఇప్పటికి సుమారు 4 నుంచి 5 డిగ్రీలకు అయితే చేరిందని చెప్పవచ్చు. సుమారు 30 డిగ్రీల గరిష్ట స్థాయికి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలు ఇప్పటికే ఉష్ణోగ్రతలతో అయితే ప్రజలు జంకుతున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణం ఉంటుంది. రాత్రి సమయంలో చలి తీవ్రతతో పాటు ఉదయం 10 దాటితే ఎండ వేడికైతే తట్టుకోలేకైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక ప్రాంతం మంచిర్యాల జిల్లాలో, ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో సింగరేణి పారిశ్రామిక ప్రాంతం. ఈ సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో ఓసీలు అధికంగా ఉండడంతో అయితే కార్మికులకైతే ఓసీల వల్ల అయితే తీవ్ర ఎండవేడిని అయితే తట్టుకోలేకైతే ఇప్పటికే కార్మిక సంఘం నాయకులు కూడా ఇప్పటికీ రానున్న ఎండాకాలం రోజుల్లో ఏప్రిల్ మే మాసంలో అయితే ఎండలు అధికంగా ఉంటాయని, కార్మికులు చాలా ఇబ్బందులు పడతారని ఇప్పటికే కార్మిక సంఘం నాయకులు సింగరేణి అధికారులతో అయితే సంప్రదింపులు జరిపారు. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని అధికారులు కూడా చెప్పడం జరిగింది. వారికి సంబంధించిన మంచినీరుతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇప్పటికే సింగరేణి అధికారులు అంతా సిద్ధం చేసి పెట్టారు. వారికి అత్యవసర పరిస్థితుల్లో వారికి సంబంధించిన ఏదైతే అంబులెన్స్ను కూడా వారి దగ్గరనే ఉండే ప్రయత్నాలు అయితే ఏప్రిల్ మే మాసంలో అయితే అధికారులు అయితే చర్యలు అయితే చేపట్టారు. ఎండ వేడిని తట్టుకోలేక ఎండ దెబ్బను తట్టుకునే విధంగా పందిళ్లు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే సింగరేణి అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే ఏది ఏమైనా చిన్నపిల్లలతో పాటు ఇప్పుడు రానున్న పరీక్షల మాసంలో మార్చి మాసంలో కూడా ఇక్కడ ఎండవేడి కోసం అయితే ఇప్పటికే ఎగ్జామ్స్ 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు కూడా మంచినీటి సౌకర్యం కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులు కూడా తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వేడిని తట్టుకోలేకైతే పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉండడంతో అయితే ఇప్పటికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గత 4 రోజులుగా చూసుకుంటే ముఖ్యంగా 37 డిగ్రీలకు ఉన్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అయితే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా మధ్యాహ్నం పూట బయటికి రావడానికైతే ప్రజలు జంకుతున్నారని చెప్పవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే బయటికి రావాలని పరిస్థితి ఉందని అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రజలు భయాందోళన అయితే ఉన్నారు. రానున్న మేలో ఎలా ఉంటుందో అనేది అయితే ప్రజలు కొంత ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి అవుతుంది. ఏది ఏమైనా కూడా విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఫ్యాన్లు కూడా ఏసీలో వినియోగం పెరిగిందని అయితే విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఎండ వేడిని తట్టుకోలేక ఇప్పటికే పలు ప్రాంతాలలో చెరుకు రసాలతో పాటు పుచ్చకాయ వ్యాపారం కూడా జోరుగా సాగిందని అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుమారు ఎక్కడ చూసినా కూడా నిర్మాణమైన వాతావరణం, కర్ఫ్యూ వాతావరణం అయితే నెలకొంది. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా.